ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు 10 ఏళ్ల పాలనలో గ్రామాలు, తాండాల్లో సౌకర్యాలు లేవు, అభివృద్ధి శూన్యం. ఎల్లారం తాండాకు ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎంపీ వచ్చిన దాఖలాలు లేవు. రెవెన్యూ శివార్ లేదా గూగుల్ మ్యాప్లో ఈ తాండా పేరే లేదని అంటున్నారు. ఇది బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి. ఇవన్నీ చూసే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకు ప్రజాపాలన తెచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి 2 హామీలను అమలు చేశారు. 6 గ్యారంటీల అమలుకే ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. దశల వారీగా మిగతా హామీలను అమలు చేస్తాం. జుక్కల్ నియోజకవర్గం బీచ్కుంద మండలం రాజారం తండాలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో కలిసి ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు కౌలస్ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. కౌలాస్ కోటను సందర్శించిన మంత్రి జూపల్లి అంతకుముందు చారిత్రాత్మక కౌలాస్ కోటను జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోటను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌలాస్ కోట అభివృద్ధిపై త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీరే చెప్తుంది ఇక్కడ గూగుల్లో మ్యాప్లో ఎల్లారం తాండా కనపడతలేదు. ఎల్లారం తాండాకు సర్వే నెంబర్ అని రెవెన్యూ శివారు లేదు. గ్రామానికి చూస్తూ ఉంటే దుమ్ములు వేస్తూ ఉంటుంది. అంటే అభివృద్ధి అనేది 0, ఇది జరగలేదు. అందుకే మన ఎన్నికల ముందు సోనియా గాంధీ గారి నాయకత్వాన దేశంలో, అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 6 గ్యారెంటీలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజే ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం పెట్టింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ. కానీ ఇక్కడ ఆర్టీసీ బస్సు వస్తుంది అనుకుంటలేదు, వస్తుంది. అంటే అదే మొదటి రోజు అమలు చేయడం జరిగింది. అట్లాగే రోగము నొప్పి వస్తే ప్రైవేట్ హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు అప్పుల పాలు కావద్దని ఇన్సూరెన్స్ ను, ఆరోగ్యశ్రీని 5 లక్షల రూపాయలను 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది మొదటి రోజు. మిగతా 4 గ్యారెంటీలకు సంబంధించి ఎవరెవరికి అర్హత ఉందో మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని మీ తాండకే రప్పించి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తు నింపి సంతకం చేసి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసాం కూడా. అంటే మీ యొక్క పేరు, తండ్రి పేరు, భర్త పేరు, మీ ఆధార్ కార్డు నంబరు, రేషన్ కార్డు నంబరు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ కూడా దాన్ని నమోదు చేసి సంతకం పెడితే ఈ 4 గ్యారెంటీలో ఎవరెవరు అర్హత ఉందో వాటన్నిటిని కూడా దశల వారీగా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసే కార్యం చేయడం కోసమే ఈ దరఖాస్తు ఫారం మీకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అంటే మీ మంచి కోసమే ఇవన్నీ కూడా చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటూ వచ్చే భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ కష్టాలు తీరే కార్యక్రమం జరుగుతుంది చెప్పని మన గౌరవ శాసనసభ్యుల వారు మరి మొదటిసారి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించడం జరిగింది. నాకు ఇప్పుడే తెలిసింది ఈ తాండాలో మూకుమ్మడిగా ఏకపక్షంగా కూడా ఇక్కడ వారికి ఆశీర్వదించడం జరిగింది. మేము ఎన్నంటుండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన 2 అంశాలు అవుతున్నాయో, ఒకటి గూగుల్లో మ్యాప్ లేదని, రెండవది రెవెన్యూ శివార్ లేదని. సరే, దానికి సంబంధించి ఒక సంబంధిత శాఖ అధికారులతో సంబంధిత మంత్రి గారు కలెక్టర్ గారు take up with the state administration. We will send a copy to me also.
I will also pursue.